వీడియో మార్ఫింగ్ చేశారని ప్రకటించడం ఇది శుద్ధ అబద్ధం కదా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యారెక్టర్ మనం చేయాలన్నమాట. ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏ విధంగా ఉందంటే అతను దేనికైనా సరే సిద్ధపడి ఎస్కేపింగ్. అట్లాగే ఒక మహిళ మీద మరొక మహిళ వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఎపిసోడ్ ఏంటండి. ఇది ఆ పార్టీ యొక్క నిర్వాహకం, ఆ పార్టీ యొక్క వ్యవహార శైలిని తెలియజేస్తా ఉంది. జనసేన యొక్క వ్యవహార శైలిని తెలియజేస్తా ఉంది. ఆయన అరవశ్రేదర్ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా అని విజయకిరణ్ గారు చెప్తున్నారు. మరి తీసుకున్నారా లేదా, తీసుకుంటారు, తీసుకోబోతున్నారు, ఇది కాదు ఇక్కడ. అరవశ్రేదర్ అనేటువంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, అసలు జనసేన పార్టీ యొక్క వాయిస్ ఏంటి, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయా బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ వైపు నుంచి ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన లేదు. అట్లాగే వాళ్ళ తల్లిని చెప్పారు, చేశారు రామారావు గారు. రామారావు గారు రామారావు గారు ఇక్కడ ఒక్క నిమిషం. రామారావు గారు ఆ మహిళకి ఒక్క నిమిషం. రామారావు గారు ఆ మహిళకి సార్ ఒక్క నిమిషం. రామారావు గారు ఆ మహిళకి అన్యాయం జరగాలి, లేకపోతే ఆ మహిళకి వ్యతిరేకంగా ఏదో చేసేయాలి అనేటటువంటి పరిస్థితి కాదు. మనం వాస్తవాల గురించే మాట్లాడుకుందాం. జనసేన పార్టీ ఏమనిందంటే అక్రమ సంబంధాలను పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్రమ సంబంధం వాళ్ళిద్దరు ఎక్కడో ఏదో ఇద్దరు కలిసి జరిగింది అనేది మరి అలాంటి కాదు కదా సార్. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్ చెప్పండి. ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగినండి. ఉద్యోగుల మీద ఆ యొక్క పైన అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి రక్షణ కవచంగా ఉండాలి. కానీ వాళ్ళు ఒకవేళ వీక్ క్యారెక్టర్ ఉన్నా కూడా వీళ్ళు ఎట్లా దరి చేర్చుకుంటారు, ఇది క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ ఏది ఏమైనా సరే ఇక్కడ జనసేన పార్టీ ఏదో సర్దుబాటుగా సర్దుపుచ్చుకోవడానికి ఆ మహిళలో ఉన్నటువంటి ఏమైనా ఆ యొక్క ఎర్రర్స్ ఉంటే వాటిని ఎగ్జిబిట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది దుర్మార్గం. మహిళలకు రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఉద్యోగస్తుల్ని తమ యొక్క కుటుంబ సభ్యులుగా లేకుంటే తమ యొక్క ఆ మహిళా ఉద్యోగుల పట్ల తమ యొక్క అన్నా తమ్ముడు పాత్ర ఊహించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేశారనేటువంటి అంశము జనసేన పార్టీ ఎందుకు గ్రహించట్లేదు. అట్లాగే అరవశ్రేదర్ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క స్టేట్మెంట్ ని ఎవరు ఖండించట్లా. ఆయన ఆ వీడియో నాది కాదంటున్నాడు. మరి ఈ విధంగా మీరే చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఏదైతే 7/1/26 ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఆమె యొక్క బ్లాక్ మెయిల్ చేస్తా డబ్బులు అడిగింది అనేటువంటి. అంటే ఇక్కడ ఇష్యూ అనేది ఉందా లేదు. అదే వ్యక్తులు మాట మార్చారు 2 నాలుకల ధోరణి. అంటే వాళ్ళకు అనుకూలంగా అధికారాన్ని ఉపయోగించుకొని మాట మార్చే ధోరణి ఇక్కడ జనసేన పార్టీకి పార్టీ ఎమ్మెల్యేకి ఇద్దరు కూడా వర్తిస్తుంది అనేది కంటెంట్ అండి. ఇక్కడ నేను కూడా చెప్తున్నా, మనం ఎవరైనా కూడా ఈ యొక్క ప్యానలిస్టులని ఈ రోజు ఈ విషయం ఏదో జనసేనది వచ్చింది, పోయినసారి వైసీపీది వచ్చింది, అంతకుముందు టీడీపీ వచ్చిందని కాదు. కానీ